హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనురవి బ్లాగ్స్ 143. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటనంటే నేను చూసుకోలేదనమాట. మా చెల్లి పురిటి స్నానం బ్లాగ్ నేను పోస్ట్ చేయలేకపోయాను. అందుకు ఈరోజు నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క సంప్రదాయాలతో జరుగుతూ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి నేను షేర్ చేసుకోవాలని ఇప్పుడైతే నేను బ్లాగ్ పోస్ట్ చేసేస్తున్నాను. అనుకోకుండా సండే పడిపోయింది. ఇంకా నేనైతే ఇండ్లు తుడిచేసాను. మా అమ్మ అయితే పేడ అలికేసింది. పిల్లలు అయితే అటు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. సో మా వాళ్ళందరూ బయటికి సరుకులకి వెళ్ళి వచ్చేసారనమాట. ఇంకా ఇక్కడ మా వారు, మా పిన్ని కొడుకు ఇట్లా ఇక్కడ కూర్చొని అవి ఉల్లిపాయలు, టమాటోస్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేస్తూ ఉన్నారనమాట వంట కోసం. ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయాలి కదా. మ్యాక్సిమం 40-50 మెంబర్స్ దాకా వస్తున్నారనమాట. సో వాళ్ళందరి కోసం మా వారైతే ఈరోజు చికెన్ కర్రీ చేశాడు. సో చాలా చాలా ఎమ్మీగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ ఇట్లా ఏ ఫంక్షన్ జరిగినా సరే అందరం ఒక చోట కూర్చొని ఒక్కొక్కరు ఒక పని షేర్ చేసుకుంటూ అబ్బబ్బా ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు అని మాట్లాడుకుంటూ ఉంటే చాలా చాలా సరదాగా ఉంటుంది. ఒక ఫంక్షన్స్ టైంలో కాబట్టి మనం ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాము. అదే మిగతా టైంలో ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకుంటారు. సో నాకైతే ఈ క్లిప్ నాకు చాలా నచ్చిందండి. ఎందుకనంటే అందరం ఒక చోట కూర్చొని ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఇక్కడైతే కూల్ వాటర్ అయితే వచ్చేసాయి. వచ్చే వాళ్ళందరికీ మా చెల్లెలు, తన కూతురు బెడ్ మీద అయితే చల్లగా పడుకొని ఉన్నారనమాట. మా మామ వచ్చేసి టమాటోస్ కట్ చేస్తున్నారు. మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అండి. సో వీడియో తీస్తున్నాను అని అంటే తల ఎత్తకుండా దించుకొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నవ్వుకుంటూ ఉన్నారనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా వీళ్ళకి బాడీ మొత్తం అంతా పసుపు పూసేసి తర్వాత ఇది ఒక్కాకు నమిలిస్తారు, తాంబూలం అంటారు కదా, దాన్ని నమిలి మింగిస్తారు ఫ్రెండ్స్ వచ్చే లాలాజలాన్ని. అది ఎందుకు మింగిస్తారు అని అంటే పాలు పడతాయి అంట ఇంకా బాగా. సో అందుకని చెప్పేసి అలా పాలు దాన్ని పడేయొద్దని చెప్తారు. చేతికి వేపాకిస్తారు. ఇంకా పాపకు అయితే నార్మల్ డెలివరీ కాదు కాబట్టి, తనకు సిజరీన్ కాబట్టి మార్నింగ్ తనకి ఏమీ లంచ్ అదే టిఫిన్ ఏం పెట్టలేదండి, అలాగే పెట్టారనమాట. సో మేమందరం అయితే రెడీ అయిపోయాము వంటలు చేసేసి, అదే పనులన్నీ చేసేసుకొని. సో మా వదిన గారు వచ్చారు కాబట్టి టకా పనులన్నీ షేర్ చేసేసుకున్నారు, అయిపోయాయి. ఇక్కడ టవల్ వేసుకొని ఉన్నారు కదా అండి, తను వచ్చేసి మా రెండో అన్న. ఇక్కడ నిలబడుకొని ఉన్నారు కదా మా కన్నయ్య అన్న ఫ్రెండ్స్, అందరికంటే పెద్ద అన్న. సో అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు తిరుగుతూనే ఉన్నారనమాట. మా నాన్న బేషన్ పట్టుకొని రైస్ నానబెట్టాలి కదా, సో అందుకని చెప్పేసి రైస్ నానబెడుతూ ఉన్నారనమాట మా అమ్మ అల్లుళ్ళు కలిసి. ఇక్కడ మా అన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి చికెన్ చూపించవా అని చెప్పేసి ఇలా అలా ఫన్నీ కాన్వర్జేషన్ జరుగుతుంది. అక్కడ చికెన్ అయితే స్టార్ట్ అయిపోయింది, వంటలు స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ముగ్గురు ముత్తైదులు నలుగురు పెడతారనమాట తనకి. సో ఒడి పూజించడం అని అంటారు. సో ఇక్కడైతే ఒడి పూజిస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు పాప అయితే ఫస్ట్ పాప పుట్టింది. ఇంకా కామన్గా ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు అనుకునేదే కదా, బాబు పుట్టాలి అని చెప్పేసి. సో అలాగా ఇంకా పురిటి స్నానం చేపిస్తూ అలాగా ఒడి పూజిస్తారనమాట. నెక్స్ట్ బాబుని ఇవ్వయ్యా అని చెప్పేసి ఇలాగ అందరం అయితే ఒక్కొక్కరిగా వెళ్ళేసి నలుగురు పెట్టాము. ఫస్ట్ మా పెద్ద వదిన పెట్టింది, నెక్స్ట్ నేను పెట్టాను, నెక్స్ట్ మా థర్డ్ వదిన వెళ్తుంది. సో మా థర్డ్ వదిన కూడా నలుగు వేసేస్తుంది. మళ్ళీ ఆ వదిన తర్వాత 4వ వదిన కూడా వెళ్తుందని అనుకుంటున్నాను. అందరం నలుగు వేసేసిన తర్వాత ఇంకా తనని బయటికి తీసుకెళ్తారు. ఆ వేపాకు రెమ్మల మీద నీళ్లు వేసేసి ఇంకా బయటకు అయితే తీసుకెళ్తారు. ఇంకా మంచం వేసేసి అక్కడ నాలుగు దిక్కులు ఉంటాయి కదా, సో అక్కడంతా ఆకు ఒక్క అక్షింతలు తాంబూలం అంతా పెట్టేసి ముక్కుంటుంది అన్నమాట. సో తను ఇంకా అట్లా 4 దిక్కులో పెడతారు. పెట్టేసేసిన తర్వాత అక్కడే ఇంకా ఒక్కాకు నమిలిపిస్తారు. నమిలిన తర్వాత మింగాలి లాలాజలాన్ని. ఇంకా అలాగా ప్రాసెస్ అయితే ఊర్లో అందరికీ చెప్పేసామన్నమాట. అందరైతే హాట్ వాటర్ కాంచుకొని తీసుకొచ్చారు. సో మీ ఊర్లో కూడా ఇలా జరుగుతుందా? అన్ని బకెట్ల నీళ్ళు అయితే ఖచ్చితంగా పోసేస్తారండి, వేడి నీళ్ళు పోసేస్తారనమాట. సో అందరితో మా ఇంట్లో అయితే కలకలలు ఆడిపోయింది. ఆ రోజు ఒక మినీ పెళ్ళి జరిగినట్టే అనిపించింది నాకైతే. ఇక్కడ మా పెద్దన్న అయితే హాయ్ చెప్తున్నాడు. మా వదినకైతే కొంచెం సిగ్గు అనమాట, ఫీల్ ఉంది కెమెరా. కానీ మా వదిన చూస్తుంది చూడండి, అదిగో చూస్తుంది చూడండి ఇప్పుడు. హాయ్ వదిన,
చూసింది కదా. సో ఇది ఫ్రెండ్స్, వీళ్ళని కూడా మీరు ఆశీర్వదించాలి అని అయితే కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరికీ ప్రేమపూర్వకంగా గాడ్ గిఫ్ట్ చేశారనమాట అందాల తారను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ తినేసి ఫుల్గా వ్యవహారంలో మునిగిపోయారండి. ఇక్కడ వచ్చేసి మా అక్క కూతుర్లు అయ్యో ట్విన్స్ అనుకుంటే రెండోయ్, కాదు కాదు ట్విన్స్ కాదు, నార్మల్ సిస్టర్సే అనమాట. మా అక్క ఎప్పటికైనా సరే వీళ్ళిద్దరికి ట్విన్నింగ్ చేసేస్తుంది. ఇక్కడ వచ్చేసి మా థర్డ్ వదిన అనమాట. సో అందరూ హాయ్ చెప్పండి, అలాగే బ్లెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నది మా పెద్ద అక్కనండి. మా వంశంలోనే అక్కే మాకు పెద్ద అనమాట. సో తర్వాత వచ్చేసి అక్కడ రెడ్ కలర్ జాకెట్ వేసుకొని శారీ ఉంది కదా, సో తను వచ్చేసి మా రెండో వదిన. తర్వాత తిను వచ్చేసి 4వ వదిన ఫ్రెండ్స్. సో అందరైతే మా ఫ్యామిలీని బ్లెస్ చేస్తారు అని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే నేను ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తున్న తర్వాత ఎవరు స్కిప్ చేయకుండా చూసేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని అయితే కోరుకుంటూ ఉన్నాను. సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా నేను చాలా వీడియోస్ పెడతాను. కాబట్టి పెట్టినాక నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. ఇంకా మా అన్న అయితే కడుపారా తిని కంటే నిండా నిద్రపోవాలని చెప్పేసి మంచం మీద రెస్ట్ తీసుకుంటున్నాడు. మా విజయక్కని హాయ్ చెప్పక్క అంటే నవ్వుతుందనమాట. అంటే ఏందో ఈ పిల్లకు తిక్క, ఏంది యూట్యూబ్లో నుంచి డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఇంటెన్షన్ అనమాట. అందరికీ ఫ్రెండ్స్, అందరికి ఎవ్వరూ నమ్మరు, కానీ నేను తీసుకొని నేను ఖచ్చితంగా చూపించాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా మా ఫ్యామిలీ అల్లుళ్ళు, అత్తలు, మామలు అందరు కూర్చొని ఫుడ్ అయితే తింటున్నారు. ఇంకా మేము ఆ రోజే మా ఇంటికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి హడావిడి అంతా చేసేసుకొని నా బుడ్డి దాని దగ్గరికి అయితే కూర్చొని వచ్చి ముద్దాడుకుంటూ ఉన్నాను అనమాట. తనేమో నిద్రపోతా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఊరికి వెళ్ళిపోతా, మళ్ళీ ఎప్పుడు వస్తామో నాకైతే తెలియదు. కాబట్టి తనను ముద్దుకోకుంటే ఎలా, అందుకని చెప్పేసి నిద్రపోతున్నా. సరే వదలలేదు ఫ్రెండ్స్, తనని ముద్దులు పెట్టుకుంటూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఏం చేద్దాం చెప్పు, ప్రేమ అలాంటిదే. కాబట్టి మా బుడ్డిదాన్ని ముద్దుకొని ఇంకా ఎంత ముద్దుకున్నా సరే వెళ్ళిపోవాల్సిందే కదా. కాబట్టి మా బుడ్డిదాన్ని ముద్దేసుకొని మంచిగా నిద్రపోతున్నాను ఫ్రెండ్స్. నేను ముద్దు పెడుతున్నాను కదా, అది మామూలుగా బుగ్గకి పెడుతున్నాను, మీకు వేరుగా అనిపించవచ్చు. నేను బుగ్గకి పెట్టుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. నాకు పిల్లల దగ్గర వచ్చే సమ్మూరు పెట్టిన తర్వాత స్మెల్ వస్తుంది చూసారా పిల్లల దగ్గర. సో నాకు చాలా ఇష్టం అండి. ఇలాగే ఇంకా ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఎలా ఉంది మా క్యూటీ పాయ్ని అందరూ బ్లెస్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మా క్యూటీ పాయ్కి మీరందరు ఇచ్చే బ్లెస్సెస్తో ఆరోగ్యంగా హెల్తీగా పెరగాలని అయితే కోరుకుంటూ ఉన్నాను. అందరూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. నేను వెళ్ళిపోయే టైంకి ఇంకా మేము కూడా వెళ్ళాలి కాబట్టి పిల్ల దగ్గర కూర్చొని కొంచెంసేపు ఆడుకున్నాను. అక్కడ ఉన్నది 2 అల్లుళ్ళు, అక్కడ వచ్చేసి మా చెల్లెలు, తర్వాత ఈడొచ్చేసి మా అమ్మ ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అను రవి బ్లాగ్స్ 143. మా నాన్న వచ్చేసి వాళ్ళ మనవడికి ఒక ముద్ద తినిపిస్తున్నాడు అనమాట. మా చెల్లెలకి ఆ రోజే మసాలా అన్నం పెడతారు కాబట్టి కొంచెం ఇష్టంగా తింటూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలా